వెల్కమ్ టు టీఎస్టీ న్యూస్ ఛానల్. నేను సిరి. కొత్త చేయుత పెన్షన్ల మంజూరుకి సిద్ధమవుతున్న సర్కారు పాత పెన్షన్స్ లో అనర్హుల ఏరువేతకు మరీ ముఖ్యంగా మరణించిన వారి పేర్లు తొలగింపుకు సిద్ధమైంది. ఇందుకోసం లైవ్నెస్ అథెంటికేషన్ పేరుతో ఈ నెల 15 నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం కలెక్టర్లు, మున్సిపల్ కార్పొరేషన్లకు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలకు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ సభలు ఏర్పాటు చేసి అనర్హులు చనిపోయిన వారి పేర్లు తొలగించాలని, ఈ ప్రక్రియను జూన్ 15 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం కొత్త పెన్షన్లు మంజూరు ప్రక్రియ ప్రారంభించనుంది. రాష్ట్రంలో నిరుపేదలు, నిస్సహాయులకు అందాల్సిన సామాజిక పెన్షన్లు పక్కదారి పడుతున్నట్టు ఇటీవల సామాజిక తనిఖీలలో వెలుగు చూసింది. ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు, పెద్ద ఎత్తున భూములు, భవంతులు, కార్లు ఉన్న వాళ్ళకి, ఆఖరికి పెట్రోల్ బంకుల యజమానులకి, వారి కుటుంబ సభ్యులకి సైతం పెన్షన్ అందుతున్నట్టు బయటపడింది. ఇక వైకల్యం లేకున్నా, దివ్యాంగ పెన్షన్, 50 ఏండ్లు నిండకున్నా వృద్ధాప్య పెన్షన్ అందుకుంటున్న వారు ఉన్నారు. అంతేకాకుండా చనిపోయిన వ్యక్తుల పేర్లను తొలగించకపోవడంతో వారి ఖాతాల్లోనూ పెన్షన్లు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అనర్హుల ఏరువేతకు సర్కారు రెడీ అయ్యింది. కానీ లబ్ధిదారుల జాబితాల నుంచి అనర్హులు మరణించిన వారి పేర్లను తొలగించే ముందు గ్రామ సభ ఆమోదం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, మంచానికే పరిమితమైన వారు, దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ డోర్ స్టెప్ పద్ధతిలో ధృవీకరణ పూర్తి చేయాలని ఆదేశించింది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది ద్వారా ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ లైవ్నెస్ అథెంటికేషన్ ద్వారా అనర్హులకు ఏరువేయడంతో పాటు అర్హుల కొత్త పెన్షన్లకు లైన్ క్లియర్ కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 42.23 లక్షల మందికి పైగా లబ్ధిదారులు చేయూత పెన్షన్లు పొందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా సుమారు 1 లక్ష మందికి పెన్షన్లు మంజూరు చేసింది. తాజాగా మరో 2 లక్షల పెన్షన్లు ఇచ్చేందుకు సర్కారు సిద్ధమైంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది మరణించినప్పటికీ వారి పేర్లతో ఇప్పటికీ పెన్షన్లు మంజూరు అవుతున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా స్పెషల్ డ్రైవ్ సర్కారు నిర్ణయించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా సామాజిక భద్రత పెన్షన్లకు లైవ్ అథెంటికేషన్ తప్పనిసరి చేయడంతో రాష్ట్ర సర్కారు ఫేస్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్, బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్ టెక్నాలజీతో పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రత్యేక మొబైల్ యాప్ ని అందుబాటులోకి తెస్తుంది.